చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితా వస్సురైర్భూయాసు పురుషోత్తమాంబుజభవః శ్రీకందరాశ్రేయసే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాకాం వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం. మామూలుగా యజ్ఞాలు పూజలు అవుతూ ఉంటే ప్రతి ఒక్కరూ తాము కూడా అందులో కూర్చోవాలని, తమ పిల్లల్ని కూర్చోబెట్టాలని, ఆ యజ్ఞంలో ఆ వేడి సెగ తాకితే మాకేదో అవుతుందనేటటువంటి ఒక నమ్మకం, భక్తి మనకు కనిపిస్తుంది. ఇలాంటి వాటికి వచ్చేసరికి ఏం ఆలోచిస్తామంటే, ఇది నాకు సంబంధించినటువంటిది కాదు, నేను అక్కడ దూరంగా ఉన్నాను, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నేను వినిపోవడం మాత్రమే నాకు సంబంధించినటువంటిది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది కూడా ఒక యజ్ఞమే.